హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజున నేను ఒక చిన్న విషయం గురించి మీతో మాట్లాడాలను. నేను నా జీవితంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, పత్రిజీ ధ్యాన మహాయాగాల పేరుతో ఎన్నో కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ధ్యానం తెలియని వాళ్ళు ధ్యానులుగా, ధ్యానం తెలిసిన వాళ్ళు యోగులుగా తయారవుతూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడానికి వాళ్ళు చేసే సాధన, వాళ్ళు చేసే ఆ యొక్క ధ్యానం యొక్క ప్రచారం ఎంతో కారణమవుతుంది. మనము ఈ యొక్క ధ్యానమహా చక్రాల్లో, ధ్యానమహా యాగాల్లో జరుగుతున్న సామూహిక ధ్యానంతో అక్కడ క్రియేట్ చేయబడుతున్నటువంటి ఆ శక్తి తరంగాలు అనేవి ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా వ్యాప్తి చెంది అక్కడంతా కూడా సుఖశాంతులతో అక్కడ ఉన్నవారంతా కూడా విరాజిల్లుతూ ఉంటారు. వాళ్ళకి అది తెలిసినా తెలియకపోయినా ఈ యొక్క శక్తి అనేది వాళ్ళలో ఎంతో మార్పును తీసుకొస్తూ ఉంటుంది. నేను నా జీవితంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యానం తెలియని వ్యక్తిగా పరిచయమైన తరువాత ఈ యొక్క ధ్యానమయ యాగాల్లో సామూహిక ధ్యానంలో పాల్గొంటూ నాకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా నేను ఆ యొక్క సేవలో పాల్గొనడం ద్వారా నన్ను నేను మరింత తెలుసుకుంటూ, నన్ను నేను ఎప్పటికప్పుడు పరివర్తన చేసుకుంటూ నేను ఒక యోగిగా మారగడానికి ప్రథమ కారణము ఈ యొక్క యజ్ఞాలు, చక్రాలు, యాగాలే. ఈ యొక్క యజ్ఞాల్లో ప్రతి ఒక్కరము పాల్గొనాలి. అవకాశం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని మనవంతుగా మనము మితోధికంగా ధ్యానం చేసుకోవడము, మనవంతుగా మనము సాధ్యమైనంత సేవ చేయడము, ఇక్కడ జరిగే కార్యక్రమాలకు కావలసిన వనరులను సమకూర్చడంలో ప్రతి ఒక్కరము కూడా భాగస్వాములు అవ్వడము చేయాలి. ఇది ఈ యొక్క యజ్ఞం కోసం కాదు, మన కోసం, మన యొక్క ఎదుగుదల కోసం, మనల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.